యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణములను మీకు దీవెనగా అనుగ్రహించెను. అనుగ్రహింపబడిన ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదిడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనం దేవుడు ఏవేలు ప్రవర్త, ఈయన పెతీయేలు కుమారుడైనటువంటి ఏవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఏమని ప్రత్యక్షమైందంటే, దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడు వరకు ఉపవాసం ఉండే అనుభవం లేకపోవచ్చు. ఇప్పుడు వరకు మీరు ఏ రోజు కూడా కడుపు ఆకలితో ఉండలేకపోవచ్చు. ఇప్పుడైనా ఉండండి. ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు వరకు ఉపవాసం ఉండలేకపోయారు, కానీ ఇది మిక్కులు అనుకూలమైన సమయం, అందుకే ఇప్పుడైనా ఉండండి అని చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంట?